ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు 34వ వార్డు నందు వార్డు ఇన్ఛార్జ్ సాబిర్ అలీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచి పనిని మరియు మంచి పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. అక్టోబర్ 4వ తారీఖు జాబ్ మేళా కార్యక్రమం ఉంటుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఆయన తెలియజేశారు. సంబంధించిన సమస్య కాదు కాబట్టి మీరు చప్పట్లు కొట్టండి. ఒక్కొక్క టీచర్గా తయారైతే ఒక్కొక్క టీచర్ మన బిడ్డలకు చదువులు చెప్పడానికి స్కూళ్ళల్లో ఖాళీలు ఉండి ఈరోజు స్కూల్లో టీచర్లు లేరు. ఆ టీచర్లు అందరూ వస్తే బ్రహ్మాండంగా మన భవిష్యత్తు మన వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి మెగా డిఎస్సి ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అని. మరి ఈరోజు మన ఆస్తులు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు, మన తండ్రులు సంపాదించిన ఆస్తులు, మన ఇళ్ళు కానీ మన స్థలాలు కానీ అదే రకంగా మన పొలాలు కానీ మన తాత ముత్తాతలు తండ్రులు సంపాదిస్తే పాసుబుక్కుల మీద జగన్ బొమ్మ వేసుకుంటాడు. అదే రకంగా మన ఆస్తులకు సర్వే అని చెప్తాడు. సర్వే చేసి కొలతలేసి చట్టాన్ని దొంగ చట్టాన్ని తీసుకొని వచ్చి మన ఆస్తులు కొట్టాలని చూసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. మరి అందుకే ఆ రోజు మాట ఇచ్చినాం. ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం వచ్చి